మారటానికి గల కారణము నీలో జీవమును ఉంచటానికి, నీలో నీతిని ఉంచటానికి, నీలో పరిశుద్ధతను ఉంచటానికి, వెలివేయబడిన నిన్ను, పంపబడిన నిన్ను నీవు పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకుంటే ప్రభు అయిన యేసు రక్తము నీ పాపములను కడిగి ప్రభు అయిన యేసు మార్గము నిన్ను దేవుని సన్నిధికి మరలా నడిపిస్తుంది, నిన్ను దేవుని దగ్గరకు మరలా చేర్చుతూ ఉంది. యేసుక్రీస్తు భూమి మీదకు నీకు మేలు చేయటానికే వచ్చాడు. ఆ మేలేదో తెలుసా? దేవుని సన్నిధికి మనమందరము తిరిగి వస్తున్నాం. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనమందరము ధన్యులము. దేవుని సన్నిధి కలిగిన ఈ గృహము ధన్యత. ఈ దేవుని సన్నిధికి నిన్ను నన్ను దేవుడు పిలుచుచున్నది ఆయన కృపచేత మాత్రమే అని నీవు మర్చిపోవద్దు. అందుకనే ఈ మందిరము కూడా ఎలాంటిదో ఈ 5వ అధ్యాయంలోనే 2వ మాట మనం ఒకసారి చదువుదామండి. ఈ 5వ అధ్యాయంలోనే 2వ మాట చదువుతారా? 2వ వచనం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. ఏమైనా అర్థమవుతుందంటే ఈ మాటలో నేను మీకు కొంచెం వివరించుతా, చాలా జాగ్రత్తగా. యేసుక్రీస్తుని నీ రక్షకుడిగా నువ్వు అంగీకరించాలి. యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా నీవు విశ్వసించాలి. నీ దేవునిగా నీవు నమ్మాలి. నమ్మకము లేకుండా నమ్మిన వ్యక్తులకు మాత్రమే దేవుడు కృపను ఇస్తున్నాడు. నమ్మకము లేని వారికి కృప దొరకదు. విశ్వాసము లేని వారికి కృప దొరకదు. ఎవరికి కృప దొరుకుతుందంటే నమ్మేవారికే. ఇక్కడ ఒక మాట మీరు ఆలోచన చేయండి. ఒక ఆలోచన ఏంటి అని అంటే, గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చి గొర్రెల కాపరులకి ఈ దేవదూత ఈ వార్త చెప్పింది కదా, మీకోసం రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎక్కడ పుట్టి ఉన్నాడని చెప్పాడు? పశువుల పాకలో పుట్టి ఉన్నాడు. అసలు వారు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంటే మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు, క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నారు. ఎందుకు? వారి బానిస బ్రతుకు నుండి ఆయన మాత్రమే విడిపించగలడు, వారిని రక్షించగలడు అని ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారంటే క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నారు. ఈ క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్న వీరు పశువుల పాకలో పుట్టాడు అంటే ఎవరైనా నమ్ముతారా? ఎక్కడన్నా ఇదిగో పలానా ధనవంతుడి ఇంట్లో పుట్టాడు, పలానా